ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ స్టేట్ ఏజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు స్థిరవారం లేదా శనివారం 12 రాశుల వారు ఎటువంటి దేవతల్ని పూజించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి అనేటువంటి అంశంతో పాటు చతుర్ముఖి రుద్రాక్ష ఏ నక్షత్ర జాతకులు ధరిస్తే శుభ ఫలితాలు చేకూరుతాయో, రుద్రాక్ష ధారణ అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలు పరిశీలిద్దాం. పారిశ్రామిక సంస్థలలో, ఉద్యోగ సంస్థలలో, గృహాల్లో దృష్టి దోష నివారణకి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. నేటి సాయంత్రం ఎటువంటి ప్రక్రియలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ బహుళ అష్టమి పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది. వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేపట్టేటువంటి పుణ్య కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, గోసేవ, అన్నదానం, వస్త్రదానం, శని జపం, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, ఈశ్వరారాధన, విష్ణు సహస్రనామ పారాయణ, లలిత సహస్రనామ పారాయణ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. అలాగే శ్రీ ఆంజనేయ స్వామి యొక్క అభిషేకాది కార్యక్రమాలు శని దోష నివృత్తికి దోహదపడతాయి. ఈరోజు చేసేటువంటి నువ్వుల దానం, నల్ల వస్త్ర దానం కూడా శని ప్రీతిని కలిగిస్తుంది. తద్వారా ఈతి బాధలు కనుమరుగవుతాయి. ఈ రోజు నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి బృహస్పతి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బృహస్పతి యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి. ప్రతికూల అనుకూల ఫలితాలు కలిగిస్తుంది. ప్రతికూల ఫలితాల దోష నివృత్తికి శ్రీ దక్షిణామూర్తి యొక్క పూజలు ఉపకరిస్తాయి. ఈరోజు శనివారం. శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన, పూజాది కార్యక్రమాలు శుభ ఫలితాలని కలిగించి శని దోషాన్ని దూరం చేస్తుంది. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. సనాతనం నిత్యం నిర్వికల్పం నిరామయం దత్తం. సనాతనం నిత్యం నిర్వికల్పం నిరామయం హరిం శివం మహాదేవం సర్వభూతోపకారకం సర్వభూతోపకారకం. నారాయణం మహావిష్ణుం సర్గస్థిత్యంతకారణం నిరాకారం చ సర్వేశం కార్తవీర్యవరప్రదం. అత్రిపుత్రం మహాతేజం మునివంద్యం జనార్దనం ద్రాంబీజం వరదం శుద్ధం హ్రీం బీజేన సమన్వితం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. సంకోచాలు తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. గృహ ఉపయోగ కార్యక్రమాల్ని వేగవంతంగా చేపట్టగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనల్ని పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక రంగం వారికి ఉపకరిస్తాయి, సంతృప్తిని కలిగిస్తాయి. విద్యాపరమైనటువంటి విషయాల్లో విద్యార్థులకి ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలు మహిళల గృహపరంగా చేపట్టగలుగుతారు. శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. ప్రాధాన్యత పెరుగుతుంది. తెలివైన నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి ఆనందాన్ని పెంచుతుంది. క్రీడా రంగం వారికి ఆర్థిక సంబంధిత విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ప్రత్యర్థులతో ఏర్పడినటువంటి విభేదాలు కూడా తగ్గుతాయి. అకారణ కలహాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరస్థిరంగా వారికి తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు మేషరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు పెరుగుతాయి, శ్రమ అధికమవుతుంది, ప్రత్యర్థులు బలపడతారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. స్థిరమైనటువంటి నిర్ణయాలు వెంటనే తీసుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తప్పనిసరి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపార రంగం వారికి చిరు సమస్యలు ఆర్థికంగా ఉన్నప్పటికీ అభివృద్ధి కొనసాగుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో మహిళలు వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి జాగ్రత్తతో కూడిన స్థిరమైన నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడారంగం వారికి ప్రతికూల పరిస్థితులను కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి ఉపకరిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి మాత్రం విజయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో పూజించడం ద్వారా శ్రమ తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆర్థిక విషయాల్లో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. అనాలోచిత నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు కూడా తగ్గుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు అభివృద్ధికి దోహదపడతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కార్యక్రమ నిర్వహణలో న్యాయవాద వృత్తి వారికి ప్రతికూలత ఉంటుంది, అయినప్పటికీ పరిష్కరించుకోగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే రక్షణ పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి తప్పనిసరి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే సినీ రంగం వారికి విజయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు మిథున రాశి వారు మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా మానసిక వేదనలు కనుమరుగవుతాయి, ఈతి బాధలు కనుమరుగవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక ప్రతికూల మార్పులు ఏర్పడినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య విషయంలో ప్రతికూల పరిస్థితులు కూడా ఆకస్మికంగా ఏర్పడతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు మాత్రం ఉపకరిస్తాయి. వ్యయం పెరుగుతుంది. ఆదాయాన్ని సమాంతరంగా పెంపొందింప చేసుకోలేకపోతారు. అభివృద్ధి పారిశ్రామిక రంగం వారికి ఉన్నప్పటికీ ఆర్థిక ఆందోళన కూడా సమాంతరంగా ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారు వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. విద్యార్థులకి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ పరిష్కరింపబడతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వేగవంతమైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రతికూలత ప్రబలమవుతుంది. నూతన కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారు ప్రారంభించగలుగుతారు. సంకోచాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక ఆందోళన తగ్గుతుంది. కార్యక్రమాల్ని వేగవంతం చేసేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. స్నేహితులతో ఏర్పడినటువంటి విభేదాలని పరిష్కరించుకోగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందించుకునేటువంటి మార్గాలకే అన్వేషించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు గృహపరంగా లాభిస్తాయి. అనుకూల పరిస్థితులు పారిశ్రామిక రంగం వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. వ్యాపార రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. ఆర్థిక వృద్ధికై చేసేటువంటి ప్రయత్నాలు ఆశాజనకంగా మారతాయి. క్రమశిక్షణ మహిళలకు రాణిస్తుంది. విద్యార్థులకి విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు వంటివి ఉపకరిస్తాయి. నూతన బాధ్యతలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. సినీ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు, తద్వారా ఆర్థిక ప్రయత్నాలు లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజు సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మి దేవిని చామంతి పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాలు లాభిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆర్థిక ఆందోళనకర పరిస్థితుల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పులు గృహపరంగా కూడా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యాపార రంగం వారికి ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. నూతన స్నేహాల ద్వారా ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మహిళలు ఆరోగ్యపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధి కార్యక్రమాల్లో విద్యార్థులకి ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. ఆందోళనకర పరిస్థితులు స్థిరాస్త్రంగం వారికి కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించడం ద్వారా వేగవంతమైన అభివృద్ధి ఆర్థికంగా చేకూరుతుంది. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. శుభవ్యయం చేకూరుతుంది. ఆర్థిక అంచనాలు దగ్గరవుతాయి. కార్యక్రమాన్ని క్రమశిక్షణతో పారిశ్రామిక రంగం వారు పూర్తి చేయగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి అనుభవాల ద్వారా ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ విద్యార్థులకు ఉపకరిస్తుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. స్థిరాస్తి రంగం వారికి అవకాశాలు దగ్గరవుతాయి. ఆర్థిక విషయాలు కూడా సాధించగలుగుతారు. క్రీడారంగం వారికి అనుకూల పరిస్థితులు చోటు చేసుకుంటాయి. మానసిక వేదనలు వ్యవసాయ రంగం వారికి తగ్గుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు తులారాశి వారు లక్ష్మీనారసింహ స్వామిని భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో పూజించడం ద్వారా ప్రమాదాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ఆరోగ్య ప్రతికూలత ప్రారంభమవుతుంది. నూతన విషయాల్లో ఏర్పడినటువంటి సంకోచాలు ప్రబలమవుతాయి. అతి ఆలోచనల ద్వారా ఏర్పడినటువంటి సమస్యల్ని పరిష్కరించుకోలేకపోతారు. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు ప్రతి విషయంలో కూడా తప్పనిసరి. రాజకీయ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో ఆకస్మిక ప్రతికూలత వ్యాపార రంగం వారికి ఏర్పడుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వెంటనే సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించలేకపోతారు. ఊహించనటువంటి పరిణామాలు స్థిరాస్తి రంగం వారిని వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ విద్యార్థులకి లోపిస్తుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో ప్రతికూల పరిస్థితులు ఆకస్మికంగా ప్రారంభమవుతాయి. జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు వైద్య వృత్తి వారికి తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు కనుమరుగవుతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటే విస్మయాలకి గురి చేస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితుల్ని వెంటనే ఎదుర్కోలేకపోతారు. శత్రువులు ప్రబలమవుతారు. మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా ప్రబలమవుతుంది. సంకోచాలు ప్రారంభమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత తగ్గుతుంది. ఆర్థిక వృద్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలత తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాలు ఆచితూచి వ్యవహరించాలి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు విద్యార్థులకి ప్రతికూల పరిస్థితుల్ని కలిగిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. క్రమశిక్షణ క్రీడారంగం వారికి తప్పనిసరి. న్యాయవాద వృత్తి వారికి ఆకస్మిక ప్రతికూలత వృత్తిలో చోటు చేసుకుంటుంది. బలమైనటువంటి నిర్ణయాలు రాజకీయ రంగం వారు తీసుకోలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు ధనుసు రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని బిల్వదళాలతో పూజించడం ద్వారా ఆర్థిక సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆందోళన తగ్గుతుంది. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. రాజకీయ నిర్ణయాలు కలిసి వస్తాయి. అదృశ్య సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటే ఆందోళనకర పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి విజయాన్ని కలిగిస్తాయి. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. రాజకీయ లబ్ధి రాజకీయ రంగం వారికి చేకూరుతుంది. స్థిరాస్తి రంగం వారికి కూడా మెరుగైనటువంటి అవకాశాలు, ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో క్రీడారంగం వారికి అనుకూల వార్తలు ఉంటాయి. క్రమశిక్షణతో సాఫ్ట్వేర్ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. సినీ రంగం వారికి వేగవంతమైనటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు మకర రాశి వారు మహాగణపతిని గరికతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వ్యయం నియంత్రించబడుతుంది. విఘ్నాలు కనుమరుగవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంకోచాలు వీడిపోతాయి. సందిగ్ధ పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. గృహ ఉపయోగ కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిపరంగా బలాన్ని పెంచుతుంది. ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆర్థిక వృద్ధిగా చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. ప్రత్యర్థుల ద్వారా ఆర్థిక సహాయ సహకారాలు పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు క్రీడారంగం వారికి ఉపకరిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆర్థిక పుష్టి చేకూరుతుంది. ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి, ఉపకరిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా సినీ రంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. అయోమయ పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి తగ్గుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు కుంభరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా సంకోచాలు వీడిపోతాయి, ప్రశాంతత పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే అనుకూల పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో స్థిరమైనటువంటి నిర్ణయాలు ఉపకరిస్తాయి. వ్యాపార వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పుల్ని ఆహ్వానించగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. శత్రు భీతి పోతుంది. వాహన విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని వ్యాపార రంగం వారు ఎదుర్కోగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. ఆరోగ్య విషయంలో ప్రతికూల పరిస్థితుల్ని మహిళలు ఎదుర్కోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి కూడా లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. వ్యాపార ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు శనివారం. శని దోషాలు దూరం చేసుకోవటానికి సాయిబాబా మందిరాల్లో మేడి చెట్టు కింద ఆవు నెయ్యితో కూడినటువంటి దీపారాధన చేసి తీపి పదార్థాల్ని నైవేద్యంగా నివేదించి పేదలకి పంచడం ద్వారా శని దోష నివృత్తి ఏర్పడుతుంది. ఈతి బాధలు కనుమరుగవుతాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రతి వ్యక్తికి కూడాను దిక్కుల యొక్క ప్రభావం వాస్తుశాస్త్రరీత్యా చాలా చక్కగా పనిచేస్తూనే ఉంటుంది. ఒక్కొక్క గృహం ఒక్కొక్క దిక్కులో కట్టుకొని వారి వారి అదృష్టాదృష్ట ప్రభావరీత్యా జీవితాన్ని గడుపుతూనే ఉన్నారు మానవులు. ఇక్కడ ఈ దిక్కులకు అధిపతులు ఎవరు, ఈ దిక్కుల్లో మనం పాటించవలసిన సూత్ర ప్రాతిపదికలు ఏమిటి అనేటువంటి విషయాన్ని గనక అవగాహన చేసుకున్నట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది కదా. మరి ఉత్తరానికి గ్రహం బుధుడు, అధిపతి వచ్చేటకల్లా కుబేరుడు. ఉత్తరాధిపతి కుబేరుడు కాబట్టే అందరికీ మేము ఉత్తర వాయువ్యంలో బీరువా పెట్టుకొని దక్షిణం వైపు చూస్తూ ఉంచండయ్యా, డబ్బులు బాగా నిలుస్తాయి అని చెప్పాం. కానీ చాలామంది భావిస్తున్నది బీరువా బరువు కదండి, నైరుతి మూల పెడతాం,
నైరుతిలో ఉంచి ఉత్తరం చూసేట్టు పెడుతున్నాం అని చెప్పేసి అంటున్నారు. ధనమూలం ఇదం జగత్తు. ధనం ఎక్కువ ఖర్చు కాకుండా ఉండాలంటే ఉత్తర ముఖంలోనే, అక్కడ ఉత్తర వాయువ్యంలో కుబేర స్థానంలో బీరువా నుంచి దక్షిణం వైపు ఉండటమే సర్వశ్రేయోదాయకంగా గ్రహించినటువంటి విషయంగా భావించాల్సి ఉంటుంది. ఇక్కడ ఉత్తర దిశ విశిష్టవంతమైన ప్రభావానికి బుధాదిత్య యోగం సిద్ధిస్తుంది. అందుకే బుధాదిత్య యోగం పట్టే విధంగా గృహప్రవేశం కనుక చేసిన, శంకుస్థాపన చేసిన ఆ ఇల్లు ఎప్పుడూ కూడా కళకళలాడుతూనే ఉంటుంది. ఆ చోటులో కూర్చున్నటువంటి వారికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది అని శాస్త్రం. మనం గృహంలో అభిషేకం చేసేటప్పుడు కూడాను ఆ పానమట్టం ఉత్తర దిశగా ఉండేటట్టుగా చేసి అభిషేకార్చన చేస్తాం. అప్పుడు అభిషేకం చేసినప్పుడు దిశలో నుంచి నీరు ఉత్తర దిశలోకే ప్రవహిస్తూ ఉంటుంది, ఆ అమృతతుల్యమైనటువంటి అభిషేకం. అందుచేత ఆ అభిషేకం ఆ విధంగా పడటం వల్ల పరమేశ్వరుడు ఉత్తర దిశకు అధిపతి అయిన కుబేరుణ్ణి ఐశ్వర్యాన్ని ప్రసాదించవలసిందిగా ఆయన ఆజ్ఞ జారీ చేస్తాడు. ఏ ఇంట అభిషేకం జరుగుతుందో ఆ ఇంటిలోని వారికి, ఏ ఇంట అభిషేకం జరుగుతుందో ఆ యొక్క అభిషేకం చేసేటప్పుడు పానవట్టం ఉత్తర దిశగా ఉంటుంది. కాబట్టి ఉత్తర దిశలో ఉండేటువంటి కుబేరుడు సకల సౌఖ్యాల్ని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు సుమా అని చెప్పేసి మనం ఇక్కడ గ్రహించవలసినటువంటి ముఖ్య సూత్రం. ఇకపోతే విజ్ఞానానికి, బుద్ధికి, తెలివితేటలకు, జ్ఞానానికి సంకేతకం బుధుడుగా చెప్పడం జరిగింది. ఉత్తరం సరిగ్గా ఉంటేనే అన్నీ కూడాను సిద్ధిస్తాయి. దక్షిణం కన్నా ఉత్తరం ఎక్కువ ఖాళీ స్థలం ఉండాలి. అలా కనుక లేకపోయినట్లయితే అనేక అనర్థాలు వస్తాయి అంటోంది శాస్త్రం. ఉత్తర దిక్కులో వాస్తులోపం ఏమిటి అంటే దక్షిణం కన్నా ఉత్తరంలో తక్కువ ఖాళీ స్థలం ఉండటం, దక్షిణం కన్నా ఉత్తరం మెరకగా ఉండటం. ఇవి లోపాలు. ఈ లోపాలు లేకుండా చూసుకోవటం అత్యుత్తమ పద్ధతిగా మనకు శాస్త్రరీత్యా చెప్పినటువంటి విధి విధానం. ఇక ఆగ్నేయం. ఆగ్నేయం అనేటువంటిది గ్రహం శుక్రుడు, అధిపతి అగ్ని. స్త్రీ పురుషుల సంబంధాలకు, విలాసవంతమైన జీవితానికి, కళలకు, కళ్యాణానికి చిహ్నంగా ఉన్నాడు. అగ్ని అనేది పవిత్రతకు, నాశనానికి కూడా చిహ్నం. అందుచేత ఆగ్నేయంలో లోపం లేకుండా చూసుకోవాలి. ఆగ్నేయంలో వంటగది నిర్మాణం చేయండి అంటం వెనకాల దాగిన పరమార్థం కూడా ఇదే. ఇక్కడ అగ్ని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ దిశలో. అందుచేత అధిపతి అగ్నిగా ఉన్నాడు కాబట్టి తూర్పుకు ఆనించకుండా గ్యాస్ స్టవ్ ఉంచి ఆ ఇంటి ఇల్లాలు చక్కగా ఆగ్నేయంలో వంట గనక చేసినట్టయితే సర్వే సర్వత్రా శుభదాయకం. జీవితంలో కష్టాలు ఎక్కువ ఉన్నాయి అంటే ఆగ్నేయ లోపం వల్లే జరుగుతూ ఉంటాయి. ఎందుచేతనంటే ఆగ్నేయ లోపం గనక ఉన్నట్లయితే బలి పశువును చేసిన తత్వంలో జీవితాల్ని నాశనం చేస్తుంది. ఇంట్లో తగాదాలు రావటం ఆగ్నేయంలో లోపం ఉండటం వల్లే జరుగుతాయి. తలనొప్పులు, కీళ్ళ నొప్పులు, నిందలు ఇవన్నీ కూడాను ఈ విధంగానే జరుగుతాయి. కాబట్టి ఆగ్నేయ లోపం లేకుండా చూసుకోవాలి. తలచిన పనులు కాకపోవటం, మనిషి బాధతో ఉన్మాదిగా మారటం ఇవన్నీ ఆగ్నేయ లోపం వలన సిద్ధిస్తాయి అంటోంది శాస్త్రం. అందుచేత ఆగ్నేయ లోపం అంటే ఏమిటి? ఆగ్నేయం పల్లంగా కానీ, గొయ్యి లేక నుయ్యి కానీ ఉండటం కానీ, తూర్పు ఆగ్నేయంలో ప్రహరీ గేటు కానీ, అదే దిశలో ఇంటికి ద్వారం కానీ ఉండటం, మరియు తూర్పు ప్రహరీకి ఆనించి మెట్లు కానీ ఉపగ్రహం కానీ వేయటం ఇవన్నీ కూడా ఆగ్నేయ లోపాలే. ఆగ్నేయంలో మెట్లు కడితే కట్టారు కానీ తూర్పు గోడకు ఆనించి మెట్లు కట్టకూడదు. అలా కనుక కట్టినట్లయితే అనేక అనర్థాలు వస్తాయి. అలాగే నుయ్యి గొయ్యి ఉండకూడదు ఆగ్నేయంలో. ఇవన్నీ లోపానికి నాంది పలుకుతాయి. ఆగ్నేయం చక్కగా ఉన్నట్లయితే జీవనం, జీవితం
సుసంపన్నమై విరాజిల్లుతుంది. వంట చేసినప్పటికీ అందరూ హాయిగా తింటారు. ఆగ్నేయంలో ఎరుపు రంగు బల్బు మాత్రం ఎప్పుడు వెలిగేటట్టుగా ఉంచుకోవటం మంచిది. ఎందుకంటే అధిపతి అగ్ని, ఎరుపు, అందుచేత ఎరుపు రంగు బల్బు ఉంచండి అని చెబుతున్నాం. ఇకపోతే నైరుతి దిశ. నైరుతి రాహువు మరియు కేతువు కూడా. అధిపతి నిరతుడు అనే రాక్షసుడు. అందుచేత రాహువు కేతువులు ఆకస్మికవంతమైనటువంటి ప్రమాదాలకు, అకాలవంతమైనటువంటి దుష్ట సంకేతకాలకు నాంది పలుకుతారు. అందుచేత నైరుతిలో లోపం లేకుండా చూసుకోవాలి. వాస్తుశాస్త్రరీత్యా మనిషి ప్రాణాలకు ఎటువంటి హాని కలగకుండా ఉండాలి అంటే నైరుతి దిశ సరిగా ఉండాలి. అందుచేత నైరుతి సరిగ్గా ఉంటే ఎటువంటి ప్రమాదాలు జరగవు. నైరుతి లోపం అంటే నైరుతి పల్లంగా ఉండటం, గొయ్యి లేదా నుయ్యి ఉండటం, ప్రహరీ గోడకు నైరుతిలో గేటు కానీ లేదా ఇంటికి నైరుతిలో ద్వారం కానీ ఉండటం, ఇవన్నీ కూడా అరిష్టాలు, నైరుతి లోపాలు అని గుర్తెరగండి. వీటిలో కొన్ని ఉన్నా లేక అన్నీ ఉన్నా దుష్ఫలితాలే వస్తాయి. నైరుతిలో గేటు ఎవరు పెట్టుకోరు. నైరుతిలో నుంచి లోపలికి రావడానికి ఎవరు సాహసించరు. అందుచేత నైరుతి యొక్క ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. నైరుతి ఎప్పుడూ కూడా ఎత్తులో ఉండాలి. ఇకపోతే వాయువ్యం. ఈ వాయువ్యానికి గ్రహం చంద్రుడండి. అధిపతి వాయువు. వాహనం జింకగా చెప్తాం సహజంగా. చంద్రుడి ప్రభావం మనిషి యొక్క మనస్సు మీద పనిచేస్తూ ఉంటుంది. చంద్రుడు తగ్గుతూ పెరుగుతూ చాంచల్యం కలిగిస్తాడు. కాబట్టి వాయువు కూడా ఒకచోట నిలవక అటు ఇటు తిరుగుతుంది. కాబట్టి అలాగే ఆయన వాహనమైన జింక కూడా వేగం కలదై నిలకడ లేకుండా దూకుతూ ఆగుతూ ఉరుకుతూ వెళుతుంది. కాబట్టి సహజంగా చంచల స్వభావం గలదై మనిషి మనసుపై పూర్తిగా ఈ వాయువ్య ప్రభావం ఉంటుంది అని చెప్పేసి అర్థం. ఇక్కడ వాయువ్య దిశ చంచలత్వానికి నిదర్శనం. వాయువ్యంలో గనక లోపం గనక ఉన్నట్లయితే మనిషి ప్రవర్తనా నియమావళి దారి తప్పుతుంది. అంటే ఆ మనసు వివిధ రకాలైనటువంటి దుష్ప్రవర్తనకు లోనైపోతుంది. అందుచేత వాయువ్య లోపం లేకుండా చూసుకోవాలి. వాయువ్యం ఎప్పుడూ కూడా ఖాళీ ఉంచాలి. వాయువ్యం మూత పడకూడదు. నైరుతి మూత కంపల్సరీగా ఉండాలి. నైరుతిలో మూత, వాయువ్యంలో మూత లేకుండా ఉండటం. వాయువ్య లోపంలో అంటే పూర్తిగా వాయువ్యంలో గొయ్యి తవ్వటం, నుయ్యి ఉండటం, బాత్రూమ్లు మెట్లు కానీ రూమ్ కానీ ఉత్తర వైపు ప్రహరీ గోడ మీద వేయటం, ఉత్తర వాయువ్యంలో ప్రహరీ గేటు ఉండటం, ఇంటి ఉత్తరపు వాయువ్యంలో ద్వారం ఉండటం, వీటిలో ఏది ఉన్నప్పటికీ వాయువ్య దోషం ఉన్నట్టే లెక్క. ఉత్తర వైపు రోడ్డు ఉంది, బ్రహ్మాండంగా బిల్డింగ్ కట్టారు, ఉత్తర వాయువ్యంలో గేటు పెట్టుకున్నారు. ఇక ఆ ఇల్లు చాలా నష్టదాయకమైన ప్రభావంలోనే ఉంటుంది. ఎప్పుడూ కూడా ఉత్తరం వైపు రోడ్డు ఉన్నటువంటి వాళ్ళు ఉత్తర వాయువ్యంలో గేటు పెట్టకూడదు అనేటువంటి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. పడమర వాయువ్యంలో పెట్టుకోవచ్చు, తప్పు లేదు. ఉత్తర వాయువ్యంలో మాత్రం ఉండకూడదు. ఉత్తరానికి మంచి యోగాన్ని ఇచ్చేటువంటి వాడు చంద్రుడు. ఈ చంద్రుడు ఎప్పుడు హాయిగా ఉండాలి. అందుకనే ఉత్తరంలో ఖాళీ స్థలం ఉంచండి. కొద్దిగా అయినా సరే గాలి ఆడే విధంగా ఉంచాలి. ఎందుకంటే వాయువ్యం నుంచి గాలి వస్తుంది కాబట్టి. ముక్కులు బెగదీస్తే మాట్లాడలేం కదండి సరిగా, అలాంటి పరిస్థితి అది. అందుచేత వాయువ్య దిశకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి తీరాల్సిందే. మరికొన్ని వాస్తు విశేషాంశాలు
రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా మరి? సర్వే జనా సుఖినో భవంతు. చతుర్ముఖి రుద్రాక్ష ఏ నక్షత్ర జాతకులకు ఉపకరిస్తుంది, శుభ ఫలితాన్ని కలిగిస్తుంది అనేటువంటి అంశాన్ని రుద్రాక్ష ధారణ అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. చతుర్ముఖి రుద్రాక్ష సాక్షాత్తు విష్ణు స్వరూపం. దీన్ని ధరించడం కంటే పూజా మందిరంలో ఉంచి పూజించడం వల్ల శుభ ఫలితాలు వేగవంతమవుతాయి. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో వృద్ధి సాధించడానికి చతుర్ముఖి రుద్రాక్ష ధారణ లేదా పూజ ఎంతో ఉపకరిస్తుంది. బుధగ్రహరీత్యా ఏర్పడేటువంటి దోషాల్ని ఈ చతుర్ముఖి రుద్రాక్ష దూరం చేస్తుంది. పరిశోధకులు, శాస్త్రవేత్తలు, మేధస్సుతో కూడినటువంటి వృత్తుల్లో ఉన్నవారు, విద్యార్థులు, వ్యాపారులు చతుర్ముఖి రుద్రాక్ష పూజించడం ద్వారా మేలు కలుగుతుంది. పచ్చరత్నంతో కలిపి దీన్ని ధరించడం ద్వారా ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్ర జాతకులకు శుభ ఫలితాలు చోటు చేసుకుంటాయి. గృహంలో, వ్యాపార సంస్థల్లో, ఉద్యోగాది కార్యక్రమాల్లో దృష్టి దోష నివారణకి ఎటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. దృష్టి దోషం గృహ, వ్యాపార, విద్యా సంస్థలకి ఏర్పడినప్పుడు దీన్నే నరఘోష పోవాలంటే జనపనార ఉట్టి, బూడిద గుమ్మడికాయకు పసుపు, కుంకుమ వ్రాసి గుమ్మానికి ఎదురుగా గాని సింహద్వారం పైన గాని తగిలిస్తూ ఉంటారు. ఇది శక్తివంతంగా పనిచేయాలంటే బుధవారం రోజున గృహ యజమాని శిరస్నానం ఆచరించి గుమ్మడికాయకు పసుపు రాసి అడ్డంగా కుంకుమతో 3 చోట్ల కుంకుమ పెట్టి సూర్యోదయం అయినటువంటి గంటలోపు సింహద్వారం పైన తగిలించాలి. చాలా కాలం పనిచేస్తుంది. దృష్టి దోషం, నరఘోష నివృత్తమవుతాయి. గృహంలో నివసించే వారికి సుఖశాంతులు చేకూరుతాయి. వ్యాపార సంస్థలకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఉద్యోగ కార్యాలయాలలో కూడా ఈ ప్రక్రియ ఉపకరిస్తుంది, శుభ ఫలితాలు కలిగిస్తుంది. రేపు ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలున్నాయి. ప్రధానంగా తీర్థయాత్రలు నిర్వహించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. శస్త్రచికిత్సలు నిర్వహించుకోవటానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అదేవిధంగా నూతన వస్త్రములు కొనుగోలు చేయటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. నూతన విద్యలు నేర్చుకోవటానికి, నూతన విద్యలు ప్రారంభించడానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఇన్నాళ్ళు అర్జునుడు గొప్ప కీర్తితో తిరిగాడు. ఇప్పుడు అదే అర్జునుడు చాలా కష్టాల్లో ఉన్నాడు. అన్ని కష్టాల్లో ఉన్నవాడిని నేను ఇప్పుడు ఇంత సంతోషంగా ఉన్నానని ఆభరణాలన్నీ వేసుకొని మంచి బట్టలు వేసుకొని దుర్యోధనుడితో కలిసి రథం మీద వెళ్ళి అలా చూస్తూ వెళ్ళిపోతుంటే ఎంతో కష్టపడుతూ అర్జునుడు అక్కడుండి కర్ణుడి వంక చూస్తే కర్ణుడు నవ్వుతూ అర్జునుడి వంక చూస్తే ఈయనకి అదో సంతోషం. అవతలవాడు కష్టంలో ఉంటే యువతలవాడు సుఖంగా ఉన్నాడు, వీళ్ళు తెచ్చిన కష్టాలే పోని వాడిని అలా పడినాయి వదిలి అక్కడ కాదుట, వీళ్ళు చూస్తే ఓ సంతోషం. తర్వాత యుద్ధం కూడా వస్తే రావచ్చు, అదో అవకాశం. కానీ ఎలా జరుగుతుంది ఇది? అలా వెళ్ళి చూద్దాం, మనందరం కలిసి వెళ్దాం అన్నాడు అనుకోండి. దుర్యోధనుడు ఏమంటే అలా ఎందుకయ్యా మనందరం కలిసి వెళ్దాం అంటాడా అండ? ఒకవేళ దుర్యోధనుడు ఒప్పుకున్నాడు అనుకోండి, ధృతరాష్ట్రుడు ఎందుకు ఒప్పుకుంటాడు? ఒప్పుకోడు. ఎందుకంటే ఆయనకి భయం. ఒరే మీరు పాండవుల దగ్గరికి వెళ్తే చంపేస్తారు, వాళ్ళు వెళ్ళకంటారా, మీరు వాళ్ళ రాజ్యం కొట్టేశారు, వాళ్ళున్న చోటుకి మీరు ఎందుకు అంటాడా అండ. కాబట్టి బాగా ఆలోచించాడు కర్ణుడు. ఆలోచించి ఒక రోజున దుర్యోధనుడు హాయిగా సంతోషంగా కూర్చుని ఉన్నాడు. 13 ఏళ్ళు పేచీ లేదు కదా, 13వ ఏడాదంతా కష్టపడి ఎక్కడున్నారో పట్టేసుకోలేమా? పట్టేసుకుంటాం. 12 ఏళ్ళు పూచీ పేచీ లేదు, ముందు ఈ 12 ఏళ్ళు సంతోషంగా గడిపేద్దాం అమ్మయ్య అని హాయిగా ఏదో పాప ఆయన సంతోషంగా ఉన్నాడు. కర్ణుడు వెళ్ళాడు. వెళ్ళి దుర్యోధనుడితో మాట్లాడుతున్నాడు.
మాట్లాడుతూ అన్నాడు, పాలిత శౌర్యులు పాండవేయులు దుఃఖశీలురై అడవుల పాలుబడిరి ధరణీష తొల్లి ఇంద్రప్రస్థపురమున ధర్మనందను పాల బేర్మితోడ శోభిల్లుచున్న విశ్రుతలక్ష్మి నీ బుద్ధిబలమున నిన్ను పెంపొలయబొంది బరువడి దక్షిణ పశ్చిమోత్తర పూర్వ దేశస్థులైన మహీషులెల్లా నీక అరిగాపులై ఇప్పుడు నిఖిల జలనిధి శైలకానన ద్వీప విశాలమైన మహి సమస్తంబు నీలుము మహిమయసగా లీల ఇంద్రుండు సురలోక మీలునట్లు. దుర్యోధనుడు సంతోషించాలి అంటే ఉన్నది చెప్పడం కాదు, పాండవులు పోగొట్టుకున్నది చెప్తే సంతోషిస్తాడు. నువ్వు ఎంత తెలివైన వాడివి దుర్యోధన, వాళ్ళందరినీ అడవుల పాలు చేశావు, అడవుల పాలు చేసి వదిలిపెట్లా. ధర్మరాజు గారు రాజసూయాగం చేయడం కోసమని భీముణ్ణి అర్జునుణ్ణి నకులుణ్ణి సహదేవుణ్ణి భూమికి 4 దిక్కులా పంపించి ఎక్కడెక్కడ ఉన్న ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి ఇంద్రప్రస్థంలో పెట్టాడు. తేనె పట్టు పెట్టిన తేనెటీగలు ఏం చేస్తాయి? ప్రతి పువ్వు దగ్గరికి వెళ్ళి వాలి పువ్వులో ఉన్నటువంటి చుక్క చుక్క మకరందాన్ని తీసుకొచ్చి తేనె పట్టంతా నింపుతాయి. తెలివైన వాడు ఏం చేస్తాడు? 4 తాటాకులు తీసుకొచ్చి దాని కిందెట్టి మట్టెట్టి వెళ్ళిపోతాడు. ఈ పొక్కి తేనెటీగలన్నీ పోతాయి. వాడేం చేస్తాడు? తేనెటీగలన్నీ వెళ్ళిపోయిన తర్వాత తేనె పట్టు కోసేసి కిందకి తెచ్చేసి డబ్బాలో పిండేసుకుని తేనె తాగేస్తాడు, పట్టు అవతల పారేస్తాడు. అలా ఎంత తెలివైన వాడి దుర్యోధన. నిజంగా అదే తెలివితేటలంటే, యుద్ధం చేసి గెలవాలి. అంతకుముందు ఏమన్నాడు? పరాక్రమము గొప్పది అన్నవాడేనా? పుట్ట బుద్ధిబలంతో గెలిచాట దుర్యోధనుడు. ఎంత చాతుర్యంతో గెలిచావు. ధర్మరాజు గారు ఇంత కష్టపడి తమ్ముళ్ళని భూమికి 4 వైపులా పంపించి రాజసూయాగం చెయ్యడానికి రాజులందరినీ గెలిచి తీసుకొచ్చినటువంటి ధనాన్నంతటినీ ఇంద్రప్రస్థంలో పెడితే నువ్వు నీ బుద్ధిబలం చేత ఐశ్వర్యాన్నంతటినీ నీతిగా చేసేసుకున్నావు. ఐశ్వర్యం ఒకటేనా? ఎప్పుడైతే పాండవులు అరణ్యాల పాలైపోయారో యావత్ భూమండలానికి నువ్వు చక్రవర్తివి, సార్వభౌముడమయ్యావు. హాయిగా ఏలుకో, తిరుగులేని రీతిలో ఏలుకో దుర్యోధన. ఆయనకి తెలియదు ఏమిటో, ఆయన ఇప్పుడు అనుభవిస్తున్నది అది కాదేమిటి? కాదు, కర్ణుడి మనసులో ఉన్న ఆంతర్యం వేరు. అందుకే ఓ మాట చెప్పాడు, నువ్వు ఇంత సంతోషంతో ఉన్నావా, ఇంత ఆనందంలో ఉన్నావా, నీకు ఇంకొక సంతోషకరమైన వార్త చెప్తాను దుర్యోధన. ఇప్పుడు నేను తెలుసుకున్నది ఏమిటో తెలుసా? ఇప్పుడే అందిన వార్త. పాండవులు ఎక్కడున్నారో తెలుసా? ద్వైతవనంలో ఒక కొలను గట్టునని వసిస్తున్నారు. ఎక్కడ ఉండవలసిన వాళ్ళు? ఇంద్రప్రస్థంలో అజాంతపురంలో ఉండవలసిన వాళ్ళు ద్వైతవనంలో ఒక కొలను గట్టు మీద బతుకుతున్నారు. వాళ్ళు అలా ఉంటే, ఐశ్వర్యమంతా పోగొట్టుకుని ఉంటే, రాజ్యభ్రష్టులై ఉంటే, కష్టాలలో కూరుకుపోయి వాళ్ళుంటే నువ్వెలా ఉన్నావు? మధ్యాహ్న సమయంలో వెలిగిపోతున్న సూర్యబింబం ఎలా ఉంటుందో అలా ఉన్నావు. అంతేకాదు, నహుష చక్రవర్తి కుమారుడైనటువంటి యయాతి ఎలా ఉంటాడో అలా ఉన్నావు ఇప్పుడు ఈ రాచరికపు టీవీతో. ఇలా ఉండడం కాదు దుర్యోధన, ఇలా నువ్వు నీ వాళ్ళందరితో కలిసి ఒకసారి అలా అరణ్యానికి వెళ్ళి పాండవులకు కనపడాలి. పాండవులు నిన్ను చూస్తారు. అబ్బా చూడు దుర్యోధనుడు ఎంత సంతోషంగా ఉన్నాడో, ఎంత ఆనందంగా ఉన్నాడో, ఆయన రాణులు చూడు, ఆయన స్నేహితులు చూడు, మన బతుకులు చూడు, మనం ఎలా ఉన్నామో చూడు అని ఏడిచే వాళ్ళు ఇంకా ఏడుస్తారు. నవ్వుతున్న నువ్వు ఇంకా నవ్వాలి వాళ్ళని చూసి, అది గొప్ప. అంతేగాని అన్నీ వచ్చేసాయని సంతోషంగా సింహాసనం మీద కూర్చుంటానంటావే. కాబట్టి మనం అరణ్యానికి వెడితే బాగుంటుంది. అసలు ఇందుకీ ఆలోచన తర్వాత బయట పెడతాడు మెల్లిగా. ధనధాన్య పుత్ర బాంధవ జన లాభంబులను తలప సరిగావు సుఖంబున తాను దనరి శత్రులు ఘనతర దుఃఖములనుండకని అలరుటకున్. ధనమున్నా, ధాన్యమున్నా, బిడ్డలున్నా, ఐశ్వర్యమున్నా వచ్చేటటువంటి సంతోషం కన్నా నిజానికి దుర్యోధన ఒక సంతోషం గొప్పది. ఏమిటో తెలుసా సంతోషం? మనం ఎంతో వృద్ధిలోకి రావడం ఒకెత్తు, మన శత్రువులు సర్వనాశనం అయిపోయి, దుఃఖాల పాలైపోయి, కష్టాల పాలైపోయి, నిలబడిపోయి ఉండడం ఒకెత్తు. అలా ఉండగా వాళ్ళని మనం చూసి నవ్వడం ఒకెత్తు. అలా అసలు ప్రవర్తించచ్చా? నిజానికి శత్రుభావన మనసులో పెట్టుకోకూడదు. ఎప్పుడైనా శత్రుభావన ఎవరి ఎందైనా పొరపాటున కలిగిందనుకోండి, ఉత్తర క్షణం భగవంతుణ్ణి ఏమని ప్రార్థన చెయ్యాలంటే,
నా యందు వారికి వారి యందు నాకు శత్రుభావన పోవుగాక. శత్రువులు నశించాలని కోరుకోకూడదు, శత్రుభావనలు నశించి అందరం ఒకటిగా బ్రతికెదముగాక అని అడగాలి ఈశ్వరుణ్ణి. నాకు ఈ శత్రుభావనలు లేకుండా చేయి, వాళ్ళకి నా మీద శత్రుభావనలు లేకుండా చేయి, మేమందరం సోదరులా కలిసి బ్రతికేటట్టుగా అనుగ్రహించు అని అడగాలి ఈశ్వరుణ్ణి. అది పరిణితి కలిగిన భక్తి. కాబట్టి అలా చెప్పట్లేదు, వాళ్ళు అంత కష్టాల్లో ఉండగా నువ్వు ఇన్ని సుఖాల్లో ఉన్నావు కాబట్టి సుఖాలు అనుభవించడం ఒకటే కాదు, కష్టాలు పడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు చూసి నువ్వు నవ్వాలి. అది మనిషికి గొప్పతనం. అంటే ఇక్కడే అనుభవిస్తూ కూర్చుంటానంట ఏమిటి? ద్వైతవనంలో సరోవరం దగ్గర బడి కొట్టుకుంటున్నారు, అక్కడ ఉన్నారట, కాబట్టి అక్కడికి వెడదాం పదా అని. అన్నిటికన్నా దుర్యోధన ఒకటి చూసి తీరాలి. ఏమిటో తెలుసా? నారలు గట్టి కూరలశనంబుగా ఉగ్రవనంబులో విపద్భారము నొంది వందురిన ఫల్గును ఉజ్వల రాజ్య వైభవోదారులమై కనుంగొని ముదంబున పొందగ కాంచు కంటే ఇంపారగ నుండు కల్గునే కృతార్థత ఎందును కౌరవేశ్వర. కృతార్థత అన్న మాటకు అర్థం ఏమిటి దుర్యోధన? అరణ్యానికి ఎడితే మనకొకడు కనపడతాడు, అర్జునుడు. ఆయన ఈ పాటికి నార బట్టలు కట్టుకుని ఉంటాడు, మృదువైన పట్టుబట్టలు కట్టుకుని ఉండేవాడు కదూ. ముతక బట్టలు కట్టుకుని భయంకరమైనటువంటి అరణ్యంలో కేవలముగా దొరికిన కాయగూరలు మాత్రమే తింటూ ఉజ్వల రాజ్య వైభవోదారులమై కనుంగొని అన్ని కష్టాలు పడుతున్న అర్జునుడి వంక మనిద్దరం వెళ్ళి చూసి, భలే కష్టాలు పడుతున్నాడు రా అని మనం ఇన్ని ఆభరణాలు పెట్టుకుని కిరీటాలు పెట్టుకుని మనం వెళ్ళి రథాల్లో చూస్తుంటే, అర్జునుడు అలాంటి స్థితిలో ఉండి మన వంక చూస్తే, అబ్బా ఇంపారగ నుండు గల్గునే కృతార్థత ఎందును కౌరవేశ్వర. ఇంకా అటువంటి దానికన్నా అందమే ఉంటుందయ్యా. అది కదా సంతోషం అంటే. ఓ రాజ్యం సంపాదించావు, సింహాసనం మీద కూర్చున్నావు, ఆనందంగా ఉన్నావు, అదే. అది కాదు, ద్వైతవనానికి వెళ్ళాలి మనం. వెళ్ళి వాళ్ళు పడుతున్న కష్టాలన్నీ మనం చూడాలి, వాళ్ళు మన భోగాలన్నీ చూడాలి. వాళ్ళు ఇంకా ఏడవాలి, మనం ఇంకా సంతోషించాలి. అప్పుడు కృతార్థత. అందులో అర్జునుడిని అలా చూడాలి. ఆ మాట ఎందుకు? ఏం ధర్మరాజు గారిని అనకూడదా? భీముడిని అనకూడదా? నకుల సహదేవులను అనకూడదా? అంటే అర్జునుడితోటి మాత్సర్యం అంత గొప్పది కర్ణుడికి. అందుకే ఆ అర్జునుడిని అలా చూడాలి. కాబట్టి మనం వెడదాం అని అతుల సౌభాగ్య పుణ్య సమగ్ర గరిమనొప్పుచున్న నీ దేవుల యొప్పు చూచి ధృతి తరిగి తన్ను తాన నిందించుకొనుచు హృదయమున పాండవాంగన ఎరియన్. నీతో పాటు నీ రాణులందరూ కూడా రావాలి. వాళ్ళందరూ మంచి మంచి మైపూతలు పూసుకోవాలి, మంచి సరిగంచు పట్టుబట్టలు కట్టుకోవాలి, ఎన్నో భూషణములు వేసుకోవాలి, కలకలా కిలకిలా నవ్వుతూ రథాల మీద నీతో అనుగమించి రావాలి. మనందరం గుడారాలు వేసుకోవాలి, మనందరం నృత్య ప్రదర్శనలు చూస్తూ అక్కడ కాలం గడుపుతుంటే పాండవులు చూస్తారు. ఏమిటి అదంతా అంటే దుర్యోధనుడు వచ్చేట అరణ్యంలోకి రాణివాసంతో వాళ్ళందరితో కలిపి సంతోషంగా గడుపుతున్నాడంటారు. అప్పుడు నీ రాణులందరూ ఇంత సంతోషంగా గడుపుతుంటే ఆ ద్రౌపదీదేవి ఉందే, ఆవిడ పడుతున్నటువంటి బాధలకి నిన్ను చూసి నీ రాణులను చూసి మనసులో ఎంత బాధపడుతుంది. సామాన్య మానవకాంతాలు ఎంత సౌభాగ్యాలు అనుభవిస్తున్నారు. యజ్ఞసేనిని యజ్ఞకుండంలోంచి పుట్టాను, అయ్యో నిజని నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను అని ఆమె అనుకుంటుంది. ఆమె విసుక్కుంటుంది, ఆమె బాధపడాలి బాగా. ఎందుకంత కక్ష? ఒకనాడు స్వయంవరంలో తాను పొందలేకపోయాడు, అర్జునుడు పొందాడు. కాబట్టి ఆ ద్రౌపది ఏడవాలి, నీ రాణుల్ని చూసి ఏడవాలి, తన భర్తల్ని చూసి కనుబొమలు చిట్లించాలి, అది చూసి వాళ్ళు ఇంకా ఏడవాలి. అందుకని నీ రాణులు కూడా రావాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.